లేదంటున్న పెద్ది. అఖండ 2 కోసం తమన్ గ్రౌండ్ వర్క్. యంగ్ హీరోలకు సపోర్ట్ గా ప్రభాస్. ఏదైనా ఉంటే నేనే చెప్తానంటున్న సాయి దుర్గా తేజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పెద్ది సినిమా శ్రీలంక షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన రామ్ చరణ్ హైదరాబాద్ కి రిటర్న్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ మార్చి 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే 60% పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అఖండ 2 సినిమాకి ప్రముఖ క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్ వర్క్ చేస్తున్నట్లు స్పెషల్ ఫోటోతో అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పీసీయూ నుంచి వస్తున్న మహాకాళి సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో మహాకాళిగా భూమిశెట్టి నటిస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రజెంట్ తన ఫోకస్ అంతా సంబరాల ఏటిగట్టు సినిమా మీదే అన్నారు సాయి దుర్గా తేజ్. తన అప్కమింగ్ ప్రాజెక్టు విషయంలో వస్తున్న రూమర్స్ పై ఎలాంటి నిజం లేదన్నారు. దుల్కర్ సల్మాన్ కాంతా నుంచి రేజ్ ఆఫ్ కాంతా లిరికల్ విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. సుధీర్ బాబు జటాధర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 1న జరుగుతున్నట్లు ప్రకటించారు మేకర్స్. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తోంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ ట్రైలర్ ని నవంబర్ 1న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన శంబాలా డిసెంబర్ 25న విడుదల కానుంది. శర్వానంద్ బైకర్ మూవీ టీజర్ బాహుబలి ది ఎపిక్ సినిమా విడుదలవుతున్న థియేటర్స్ లో ఈ ఫ్రైడే నుంచే స్క్రీనింగ్ కానుంది. యూవీ నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా టీజర్ డిజిటల్ గా నవంబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. 12A రైల్వే కాలనీ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు అల్లరి నరేష్. భీమ్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నవంబర్ 21న థియేటర్స్ లోకి వస్తుంది. వో చెలియా మూవీ నుంచి నా కోసం ఆ వెన్నెల అనే మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు జెడి చక్రవర్తి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్ ఇందిరాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి విడుదలైన తెలుసా నీకోసమే లిరికల్ 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా నవంబర్ 21 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేసింది మూవీ టీం.